నెక్స్ట్ మన కోటయ్య గారు ఇక్కడ బకెట్ ఇక్కడ పెట్టాం. చిన్నదే చిన్నదే అరే బాబు ఇట్లా ఆ బకెట్ ఇద్దరు ఇటు సార్ ఓకే పేర్కొనడం జరిగింది. ప్రధానమంత్రి గారు మరి ఇతర ప్రముఖులు కూడా అందరూ కూడా ఆ కార్యక్రమంలో అక్కడ ద్రాస్ సెక్టార్లో కార్గిల్లో మరి పాల్గొనటం జరిగింది. అక్కడ ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. 1984లో మనం సియాచిన్ ప్రాంతాన్ని మన ఆధ్వర్యంలోకి తెచ్చుకోవటం జరిగింది భారతదేశం. అప్పటి నుంచి పాకిస్తాన్ ముష్కర్లు దాని మీద కన్నుబడి సియాచిన్, కార్గిల్ ఆ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని 1998 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మరి వాళ్ళు కార్గిల్ పర్వతంపైకి చొరబాట్లు ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి చొరబాట్లు భారత ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళు చొరబాట్లు జరపటం జరిగింది. ఆ చొరబాట్లలో మరి మన సైనికులు వాటిని గమనించేసి 1999 మే నెలలో మరి మన వాళ్ళు కార్గిల్ యుద్ధం చేయటం జరిగింది. కార్గిల్ యుద్ధంలో వాళ్ళు వచ్చేసి పర్వతం పైన ఉండటం జరిగింది. వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి 5 బెటాలియన్లు మరి డ్రెస్సులో వచ్చేవాళ్ళు తర్వాత మామూలుగా మఫ్టీలో పాకిస్తాన్ మఫ్టీలో ఉండేసి మరి బంకర్లు ఏర్పాటు చేసుకొని అక్కడ నివసించడం జరిగింది. అక్కడ -40 డిగ్రీస్ మరి ఉష్ణోగ్రత ఉన్నది. అంత కష్టకాలంలో కూడా భారతీయ సైనికులు కోఆర్డినేషన్ లేనప్పటికీ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ 3 కోఆర్డినేషన్ లేదు. అదేవిధంగా ఆలోచన కూడా సమయం తక్కువగా ఉన్నది. అయినప్పటికీ కూడా 523 మంది సైనికుల నష్టానికి మరి గురయ్యేసి కార్గిల్ ప్రాంతంలో సియాచిన్ ప్రాంతంలో ద్రాస్ సెక్టార్లో టైగర్ హిల్ పైన మరి భారతీయ జెండాని మరి అక్కడ మనం విజయ జెండాని భారతీయ జాతీయ జెండాని ఎగరవేయటం జరిగింది. 523 మంది సైనికుల్లో 16 మంది సైనికులకు ఒక ఆఫీసర్ కూడా చనిపోవటం జరిగింది. మరి ప్రపంచ యుద్ధ చరిత్రలోనే 16 మంది సైనికులకు ఒక ఆఫీసర్ చనిపోవటం లేదు. 20 మంది సైనికులకు ఒక ఆఫీసర్ మాత్రమే చనిపోవటం జరిగింది. మరి వీళ్ళల్లో 7గురికి మహావీర చక్ర బిరుదు అత్యున్నత బిరుదది మన ఆర్మీలో కానీ మన సైన్యంలో కానీ పరమవీర చక్ర అవార్డుని వాళ్ళ మరణాంతరం ఇవ్వటం జరిగింది. వాళ్ళల్లో ఒక కెప్టెన్ అయితే పాకిస్తాన్ వాళ్ళే ఈ కెప్టెన్ షేర్షా అని చెప్పి వాళ్ళే అభివర్ణించడం జరిగింది. మరి ఒకళ్ళు పరమవీర చక్ర అందుకున్న వాళ్ళలో 19 సంవత్సరాల యువకుడు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అత్యున్నత పురస్కారంతో భారతదేశం గౌరవించడం జరిగింది. ఈ యుద్ధ ప్రత్యేకత ఏంటంటే భారతదేశం మరి యుద్ధ నీతిని అదేవిధంగా సైన్యాన్ని సమీక్షించుకొని ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, జనరల్ అన్నీ కలిపి కూడా సమీక్ష చేసుకొని 3ంటికి కలిపి ఒక అధ్యక్షుడిని కూడా 2020లో నియమించడం జరిగింది. యుద్ధ ఫలితాల్లో మరి చూస్తే మనం రాజనీతి వ్యూహంగా పరిపాలనా వ్యూహంగా భారతదేశం వ్యవహరిస్తే పాకిస్తాన్కి అందరూ కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. మొదట్లో భారతదేశం అమెరికా సహకారం కోరింది. అదేవిధంగా పాకిస్తాన్కి అమెరికా వాళ్ళు చెప్తే పెడచెవిన పెట్టారు వాళ్ళ మాట.
చివరిలో వచ్చేసి అమెరికా వాళ్ళని వాళ్ళు బతిలాడుకున్నా కానీ మేము సహాయం చేయము, మీరు చేస్తున్నది నిబద్ధతతో కూడినటువంటి రాజనీతితో కూడిన యుద్ధం కాదు, మీరు ఆక్రమణలకు సంబంధించి ముష్కరులతో చేస్తున్నటువంటి యుద్ధం, ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేటటువంటి అంశం అని చెప్పేసి వాళ్ళు మరి ఈ 2 నెలల పైచీలకు జరిగినటువంటి యుద్ధంలో అమెరికా ఇతర దేశాలన్నీ కూడా భారతదేశానికి పూర్తి సహకారం అందించడం జరిగింది. ఈ యుద్ధం వల్ల మనం మరి ఏ దేశం కూడా మన మీద దాడి చేయకుండా ఉండటానికి సైన్యాన్ని కూడా పునఃసమీక్షించుకొని మరి టెక్నాలజీ పెంచుకొని శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా ఉపయోగించుకొని ప్రపంచంలోనే అతి గొప్ప సైన్యాన్ని మనం నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ ఏర్పరచుకోవటం జరిగింది. దీన్ని మనం కార్గిల్ విజయంగా, కార్గిల్ దివస్గా మరి పేర్కొనటం జరిగింది. దీన్ని ప్రత్యేకమైన దినంగా కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మరి భారతదేశంలో అన్ని చోట్ల కూడా మొత్తం జూలై 26న కార్గిల్ దివస్గా 25వ సంవత్సరం ఇది రజతోత్సవం అని చెప్పి కూడా దీన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జాతీయ జెండాలను ఆవిష్కరించడం, అదేవిధంగా మన ఆర్మీకి సంబంధించినటువంటి పోస్టర్స్ని టైగర్ హిల్ మీద మన విజయ జెండాని చూపించేటటువంటి పోస్టర్స్ని, మన విజయ పతాకాన్ని కూడా మన జాతీయ జెండాని కూడా మనం ఆవిష్కరించుకొని ఇక్కడ మరి విద్యార్థులకు కానీ మన విద్యా సంస్థకు కానీ అన్ని విషయాలు కూడా వాళ్ళకి అవగతం అయ్యే విధంగా బోధించడం జరిగింది. మరి ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ టీచింగ్ నాన్ టీచింగ్కి, అదేవిధంగా గ్రామ పెద్దలకి, విద్యార్థులకి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.